హాయ్ ఫ్రెండ్స్, నేను మీ ధనంజయ్. నేటి ప్రపంచం ప్రభుత్వం సివిల్ సప్లై డిపార్ట్మెంట్ రంగంలోకి దిగింది. ఎందుకు దిగిందంటే ఈకేవైసీల కోసం. అంటే రేషన్ కార్డులో ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఈకేవైసీ చేసుకోవాలి. ఒక్క మనిషి ఈకేవైసీ చేసుకోకపోయినా ప్రభుత్వ పథకాలు అంటే ప్రభుత్వ సబ్సిడీ పథకాలు ఏది కూడా వర్తించదు. అందుకోసం సివిల్ సప్లై డిపార్ట్మెంట్ మొత్తం కూడా ఈరోజు ఆంధ్రప్రదేశ్ మొత్తం కూడా రంగంలో దిగి ఇంటింటికి వెళ్ళి ఈకేవైసీ అయిందా లేదా అని కనుగొని మరీ దగ్గరుండి చేయిస్తున్నారు రెవెన్యూ డిపార్ట్మెంట్. అందుకు దయచేసి ఎవరైనా ఈకేవైసీ ఒకవేళ చేసుకోకపోతే కంపల్సరీ సంబంధిత సచివాలయంలోకి వెళ్ళి లేకపోతే రేషన్ డిపో డీలర్ దగ్గరికి వెళ్ళి మ్యాక్సిమం రేషన్ డిపో డీలర్ దగ్గరికి వెళ్ళి ఈకేవైసీ చేసుకోండి. ఒకవేళ ఈకేవైసీ కానీ మిస్ అయితే మీరు సంక్షేమ పథకాలకి మిస్ అయ్యేటట్టుగా. అందుకోసం కంపల్సరీ అంటే తప్పనిసరి పరిస్థితి. అందుకే రాష్ట్ర గవర్నమెంట్ ఏం చేస్తుందంటే మొత్తం అంటే సివిల్ సప్లై డిపార్ట్మెంట్ ఎంతమంది అయితే ఉన్నారో అంతమందిని కూడా ఈ రోజు నుంచి స్టార్ట్ చేశారు. ఈ రోజు అందరిని కూడా రెవెన్యూ వీధికి గ్రామాలను వెళ్ళేసి ఈకేవైసీ కోసం మోటివేషన్ చేశారు. మీరు తప్పనిసరి మీ ఆధార్ కార్డు కంపల్సరీ తీసుకుని రేషన్ డిపో డీలర్ దగ్గరికి వెళ్ళి మీరు ఈకేవైసీ చేయించుకోండి. చూడండి, ఇప్పుడు ఒక రెవెన్యూ డిపార్ట్మెంట్ ఎలా కసరత్తు చేపడుతుందో ఆ సన్నివేశం మీకు చూపిస్తాను. రాష్ట్ర ప్రభుత్వం తప్పనిసరి ఈకేవైసీ అంటుంది. అది కూడా ఈ నెల 30 తేదీ లోపల కంపల్సరీ ఈకేవైసీ కంప్లీట్ చేయాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. దీంతో రెవెన్యూ సిబ్బంది, సివిల్ సప్లై సిబ్బంది ప్రతి గ్రామానికి వెళ్ళి ఈకేవైసీ కానీ ప్రతి ఒక్కరితో ఈకేవైసీని చేయించడం మొదలుపెట్టారు. ఇప్పుడు మీరు చూస్తున్న సన్నివేశం శ్రీకాకుళం జిల్లా వజ్రపుత్తూరు మండలం ఉప తహసీల్దార్ గారైన మురళీకృష్ణ గారు అమలపాడు గ్రామంలోకి వెళ్ళి ఈకేవైసీ కోసం అవగాహన కల్పిస్తూ ఒకవేళ ఈకేవైసీ చేసుకోకపోతే ప్రభుత్వ పథకాలకు, ప్రభుత్వం ఇచ్చిన రాయితీలకు తాను అర్హత కోల్పోతాడని, రేషన్ కార్డులో ఉన్న ప్రతి ఒక్కరూ తప్పనిసరి ఈకేవైసీ చేయించుకోవాలని కొనియాడారు. అనవసరంగా ఈకేవైసీ చేయించుకోకపోతే అతను ఎంత నష్టపోతాడో అనే విషయాన్ని వెల్లడించారు. దీంతో ఆయన మాటలకు అక్కడున్న వారంతా హర్షం వ్యక్తం చేశారు. చూసారు కదా, సివిల్ సప్లై డిపార్ట్మెంటు ఎలా ఊరు వాడ తిరిగి ఈకేవైసీ కోసం మోటివేషన్ చేస్తుంది. అయితే ఈ ఈకేవైసీ తాలూకా డేట్ ఏంటంటే చాలా తక్కువ సమయం ఉంది. అంటే ఈ నెల 30 లోపలే ఈకేవైసీ కంపల్సరీ చేయించుకోవాలి. దయచేసి మాత్రం ఎక్కడున్నా మీరు ఈ నెల 30 లోపల వచ్చి ఈకేవైసీని చేసుకోవాలి. ఇట్లు మీ ధనంజయ్. నేటి ప్రపంచం. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై